ఇంటర్వ్యూ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు పుట్టింది ఎక్కడ, మీ ఫాదర్ది ఇక్కడ తెనాలి లోకలేనా లేదంటే ఇంకా వేరే ఊర్లో ఏమన్నా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారా, అసలు ఏంటి అనేది చెప్పండి. అంటే నాకు ప్రజలు ఒక అభిమానంతో పిలుచుకునేది శివన్న లోకల్. అవును, అంటే లోకల్ అంటే లోకల్ అండి. మా తాతలు, మా నాన్న కాదు, మా తాతల నుంచి తెనాలి. సో మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు. మళ్ళీ ఈరోజు ప్రజలు నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించారు. సో అందుకే ఏదైతే నన్ను ముద్దుగా శివన్న లోకల్ అని జనం పిలుచుకుంటా ఉన్నారు, అది ప్రేమతో ఎఫెక్షన్. ప్లస్ తెనాలికి ఏంటంటే పరిస్థితి కొంచెం ఈ నాన్ లోకల్స్ తెనాల్లో వచ్చి ఎమ్మెల్యేగా వస్తున్న సందర్భంలో నన్ను బాగా లోకల్ అని అవటం వల్ల నన్ను గెలిపించుకోవటం, గెలుపులో భాగం, వాళ్ళ ప్రేమని నేను ఓన్ చేసుకోవటం. సో వెరసి ఈ తెనాలి, ఎందుకంటే నా ప్రాంతం, నా ఇది. తెనాలి గురించి మీరు 2 పదాల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? తెనాలి అసలు ఆ 3 అక్షరాలే ఒక వైబ్రేషన్ అంతే. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు, ఒక రంగం కాదు, ఎక్కడైనా ఏ పట్టణానికైనా దేనికైనా ఏదో ఒక రంగంలో పేరు ఉంటుంది. బట్ తెనాలికి ఒకటి రంగం కాదు, అన్ని రంగాల్లో కళలు, సాహిత్యం, కవులు, కళాకారులు, సినిమా యాక్టర్స్, డ్రామా ఆర్టిస్టులు, స్టేజీ ఆర్టిస్టులు, హరికథా భాగవతాలు, ఇలా అన్ని రంగాల్లో చూడండి మీరు. సినిమా రంగం ఆల్మోస్ట్ తెనాలి. ఎవరు నేపథ్యం ఇప్పుడు కాదు, చక్రపాణి నాగిరెడ్డి కలిసి ఉన్నప్పుడే చక్రపాణి తెనాలి మా అయితన్నారు. చక్రపాణి గారు అంటే మరి అప్పట్లో ఆయన తెలియదు. సో అట్లా ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి, అట్లాగే రాజకీయం ఎంతోమంది ఉద్దండులు ఈ ప్రాంతం నుంచి. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ ఆఫీసే స్వాతంత్రం వచ్చే నాటికి తెనాల్లో ఉంది. అలాగే అంటే స్వాతంత్రం రాకముందు కూడా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ తెనాల్లో ఉండేది. తెనాల్లో అంటే గుంటూరు జిల్లా ఆఫీస్ కూడా తెనాల్లో ఉండేది, చంద్రమౌళి భవన్ అని. అంటే రాజకీయంగా కూడా అంత కేంద్రీకృతం అయి ఉండేది ఈ ప్రాంతం. ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు, కొత్త రఘురామ గారు కానీ అప్పట్లోనే సెంట్రల్ మినిస్టర్ చేశారు. అట్లా ఎంతోమంది మహానుభావులు. అండ్ మీ నాన్నగారు మినిస్టర్ కూడా వర్క్ చేశారు మనకి తెనాలి నియోజకవర్గం నుంచి. సో మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకునేది ఏంటి ఎక్కువగా? ఆయన ఇప్పుడు ఏం చెప్తుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి? అంటే సహజంగా ఇప్పుడు మా ఫాదర్ రాజకీయాల్లో, మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. మాకు ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కదా? అసలు ఫస్ట్ కౌన్సిలర్, అది కౌన్సిలర్ తర్వాత చైర్మన్. సో చిన్న వయసులో నుంచి రాజకీయ నేపథ్యం, రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం ఎలా ఉంటుంది ఏంటనేది బాగా చూస్తూ ఉన్నాం. సో ఆటోమేటిక్గా రాజకీయ కుటుంబంలో ఇవన్నీ రకరకాల పదవులు ఇవి వచ్చినప్పుడు రాజకీయ నేపథ్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే ఉంటుంది. బట్ మా ఫాదర్ దగ్గర ఏంటి అంటే ఓ మాట చెబితే నిలబడతాం, ఓపెన్గా ఉంటాం. నాకు అదే వచ్చింది. ఉంటాం, ఓపెన్గా ఉంటాం, నమ్మినాన్ని మోసం చేయకుండా ఉంటాం, అట్లాగే అవినీతికి పాల్పడకుండా ఉంటాం. అది రాజకీయాల్లో అది చాలా సిన్సియర్, చాలా అవసరం కూడా. అది అవసరం. క్రెడిబిలిటీ మైండ్. వ్యాపారాలు ఇంకోటి చేసుకుని డబ్బు సంపాదించవచ్చు, అవకాశం ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు, అవకాశం లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఉండి ఇంకో రకంగా చేయటం అనేది నిజంగా అది మా ఫాదర్ చూసింది, నేర్చుకోవటం. అండ్ మీ పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి? పొలిటికల్ కుటుంబానికి పొలిటికల్ కెరీర్ నిజంగా నాన్న చనిపోయినాక రాజకీయాలు మేము చూసాం అనేక ఒడిదొడుగులు. బట్ డెఫినెట్గా నా జీవితంలో నేను గుర్తుపెట్టుకునేది, ఎప్పటికీ గుర్తుండేది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక రాజకీయ కుటుంబం అంటే తెలుగుదేశం బేస్డ్ నాది. ఎన్టీ రామారావుతో మా నాన్న జర్నీ. సో అలాంటి పొలిటికల్ కుటుంబంలో నన్ను ఎమ్మెల్యేని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అనుమానం లేదు. అది ఎప్పటికీ వైసీపీలోనే ఉంటారా? చేంజెస్ అయ్యే ఛాన్స్ అసలు అది తీసేయండి, ఆ క్వశ్చనే చండాలి. ఎందుకంటే ఈ మధ్య రాజకీయ నాయకుడికి క్రెడిబిలిటీ పోతుంది, జంపింగ్ అవుతుంది. ఎంత నీచంగా తయారైనాయి అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అందరి మీద పడుతున్నాయి.
అది చాలా తప్పు రాజకీయంలో. ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే రాజకీయ నాయకులు అందరికీ ఆపాదిస్తున్నారు. అందుకని వాళ్ళ రాజకీయ నాయకుడు ఎవడు ఏ పార్టీలో ఉంటాడు, కొన్ని ఇన్సిడెంట్స్ చూసే పట్టాన్ని నువ్వు ఉంటావా అని అడుగుతున్నారు. ఇది చాలా దరిద్రపోయిన, చాలా ఎంబరాసింగ్ మాలంటారు. విలువలు, సిద్ధాంతాలు, వాల్యూస్, మోరల్ ఎథిక్స్ ఉండి రాజకీయాల్లో చేసేవాళ్ళు నేను ఒకడిని. కొంచెం మాకు ఎంబరాసింగ్ ఉంటాయి ఇట్లాంటివి. ఎందుకంటే ఒక్కోసారి చూస్తుంటేనేమో నిన్నదాకా బాగున్నాడు, వాళ్ళు ఎవరినో తిడుతుంటే వాడు అట్లా చేసాడు కాబట్టి నువ్వు చేయవా అని ఎవడన్నా విలేకరు క్వశ్చన్ అడిగినా కూడా కొంచెం మా అలాంటి వాళ్ళకి ఎంబరాసింగ్ ఉండే విషయం రాజకీయాల్లో ఉంటుంది. డెఫినెట్గా ఎవడు వాడి ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవరెవరి దగ్గర. మీరైతే ఇంకెప్పటికీ వైసీపీలోనే ఉంటారు. నేను ఒకటే చెబుతున్నా, దాంట్లో అనుమానం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నాను. మా ఫాదర్ తెలుగుదేశం పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టే వరకే మా నాన్న మున్సిపల్ చైర్మన్. ఎన్టీ రామారావు కన్నా ముందు మా నాన్న మున్సిపల్ చైర్మన్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక మా నాన్న ఆహ్వానించినప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అవకాశం ఎన్టీ రామారావు ద్వారా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అవకాశం. సో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకున్నా, లాయల్టీగా ఉంటాను. ఇంక దీంట్లో రెండు, మా లాయల్టీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండ ఉంటాం. అంతకన్నా మా నుంచి ఏం కోరుకున్నాడు ఆయన? మీకు ఫస్ట్ ఆయన ద్వారా సీట్ వచ్చింది కాబట్టి మా నుంచి ఆయన కోరుకునేది కూడా అదే, లాయల్టీ. అది మరి అదే కదా మనం చేయాల్సింది. ఆయనకు అంతకన్నా ఏం చేసి పెడతాం మనం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి మా నుంచి ఆశించేది ఏముండదు. ఆ లాయల్టీ మేము చూపించుకోవాల్సింది. నేను 100% ఆ లాయల్టీని చూపించుకుంటాను. దాంట్లో అనుమానం తప్పు. అండ్ మన తెనాలి పేజ్ ఫాలోవర్స్ మనకి యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ తెనాలి పేజ్ అని ఉంది. సో దాంట్లో నేను ఇలా మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు మీ తరపున నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి కొన్ని క్వశ్చన్స్ మనకైతే వాళ్ళు కామెంట్లో పెట్టారు. సో నేను ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను. అండ్ మెజారిటీ 90% ఏంటంటే విజయవాడ వెళ్ళే రోడ్లో ఆ రోడ్డు గురించి ఎక్కువ మంది కామెంట్ చేస్తారు. అంటే మిగతా అంతా బాగానే ఉందని వాళ్ళ అర్థం ఏమో నాకు తెలీదు. సో రోడ్డు ఒక దాని గురించి వాళ్ళు మీ గురించి డిస్కస్ చేస్తున్నారు తప్ప ఇంకా వేరే దాని గురించి మిమ్మల్ని ఎక్కడ కామెంట్ చేయట్లేదు. సో రోడ్డు ఒక్కటి ఎందుకు డిలే అవుతుంది ఏంటనేది మన పేజ్ తరపు నుంచి వీళ్ళకి చెప్పండి. అది ప్రధానం ఏంటంటే ఆ రోడ్డు నేను కాదు పెట్టింది. అసలు ఆ ఎక్స్టెన్షన్, ఆ రోడ్డు అనేది నాదెళ్ల మనోహర్ గారు సుమారు శాంక్షన్ అయింది ఆయన టైంలో. ఎప్పుడు అది రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండి కాంగ్రెస్ టైంలో ఆయన పెదరావూరు నుంచి నందివెలుగు దాకా ఏదో రోడ్డు శాంక్షన్ బహుశా ఇట్ మేబీ 100 crore రూపీస్ ఎంతో శాంక్షన్ చేసింది. నేనేమంటానంటే ఆయన వేసింది పెదరావూరు దగ్గర నుంచి సుమారు మార్కెట్ సెంటర్ దాకా వేసాడు. అంటే ఒకటో కృష్ణుడు మనోహర్ గారు. ఆయన డ్యూరేషన్ అంతా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 years. ఆ తర్వాత రెండో కృష్ణుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎక్కడి నుంచి వేసాడు? మార్కెట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా వేసాడు. అంటే మేబీ 1/2 kilometer. కృష్ణుడు ఎందుకు డిస్క్రైబ్ చేస్తున్నారు చూస్తారా? మూడో కృష్ణుడు నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టైంలో వేసిన కాంట్రాక్టర్కి అప్పుడు గవర్నమెంట్ పోయేప్పటికి డబ్బులు రాకపోతే నేను స్వయంగా నా లెటర్ మీద సీఎం గారికి రాసి డబ్బులు ఇప్పించి 1,80,00,000 ఆగిపోయినట్టు ఇప్పిస్తే, బాబు ఆ రోడ్డు పూర్తి చేయండి, ఇప్పటికి 2 ఎమ్మెల్యేలు అయిపోయారు, ఒకటో కృష్ణుడు మనోహరు, రెండో కృష్ణుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, నేను మూడో కృష్ణుని అయ్యాను, నేను కూడా చేయకపోతే ఇది చండాలంగా ఉంటుంది, జనం ఇబ్బంది పడుతున్నారు అని 1,80,00,000 ఇప్పించాను. వాళ్ళిద్దరూ ఆ కాంట్రాక్టర్ దగ్గర, మనోహర్ గారు ఒక కాంట్రాక్టర్ని పెట్టుకున్నాడు, డబ్బులు తినేసాడు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఒక కాంట్రాక్టర్ని పెట్టుకున్నాడు, ఆయన పేరు కూడా నాగమోహన్. నేను ఓపెన్ చదువుతున్నా, కాంట్రాక్టర్ పేరు నాగమోహన్. అతను దెబ్బతిన్నాడు. ఇంకెవరు లేక కాంట్రాక్టర్ నాకు, నేనేం తింటానికి. అయితే ఏం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ కాంట్రాక్టర్ అబ్స్కాన్ పరారు. వర్క్ ఆర్డర్లో ఏముంది? ఆ వర్క్ ఆర్డర్ను మార్చడానికి కూడా లేదు. టెక్నికల్గా ఇంకొకళ్ళు చేయటానికి లేదు. వీడు రాడు, వదులుకుంటే కానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వలేము. వీడు రాడు,
ఆవిడ చేయడు. ఏం చేయాలి? రప్పించలేకపోతున్నారు. క్యాన్సిల్ చేయాలా? క్యాన్సిల్ చేసేప్పటికి వర్క్ ఆర్డర్లు ఆల్రెడీ అది 20 కోట్లకో 30 కోట్లకో ఇది ఉంది, వాడు చేసిన ఇది ఉంది. ఈ వర్క్ క్యాన్సిల్ చేస్తే ఈ ఆఫ్ వర్క్కి మళ్ళీ రాదు. ఎందుకు? అది ఎప్పుడో 15 సంవత్సరాల నాటి బాగుంటుంది, రకరకాలుగా మార్చుకుంటూ షేపులు మార్చుకుంటూ వచ్చింది. అంటే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దీంతో ఇది ఎవరు తప్పు అంటున్నా నేను. 1800 కోట్ల రూపాయల సంక్షేమం ఇచ్చిన నేను ఆఫ్టర్ 2 కోట్ల రూపాయల రోడ్డు పడపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులు ఈ ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా రోడ్డు అంత బాగా, ఆ రోడ్డు మీద నేను తిరుగుతున్నానబ్బా, తెనాల్లో ప్రజలతో పాటు నేను ఆ రోడ్డు మీద రోజు తిరుగుతున్నాను. నేను వేరే రోడ్లో వెళ్తున్నా, వీళ్ళకన్నా ఎక్కువ రోజు నేనే తిరిగేది. ఎందుకంటే నేను శాసనసభ్యుని, అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక ప్రోగ్రాములు ఉంటాయి. నేను కొల్లిపర వెళ్ళాలన్నా, నేను విజయవాడ వెళ్ళాలన్నా, లేదు నేను నందివేలికి వెళ్ళాలన్నా, నేను గ్రామీణ వాతావరణంలో ఎటు తిరగాలన్నా రావాల్సింది మళ్ళీ ఆ రోడ్డు మీదకే. ఒక్కోసారి నేను కూడా ఏంట్రా ఇది అని చూస్తే అది టెక్నికల్గా వీళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని బిల్లులు ఇప్పిక ఆ వర్క్ ఆర్డర్స్లో వాళ్ళు ఇచ్చిన శాంక్షన్స్ వాళ్ళు ఇచ్చిన వీటి మీద అది టెక్నికల్గా లాక్ అయిపోయింది. ఆ లాక్ అయిపోవటం వల్ల వాడు క్యాన్సిల్ చేసి ఇంకోటికి ఇప్పించడం అంటే కుదరతల్లా. ఓకే, క్యాన్సిల్ చేద్దాం అని ఎస్సీలు వీళ్ళు మొత్తం మీటింగ్ పెట్టి ఇది అంటే వాడు హెవీ లాస్ వస్తున్నాను వచ్చి మళ్ళీ ఒక చిన్న ముక్క బిగిన్ చేస్తాడు. ఓకే సార్ నేను చేసేస్తాను సార్, ప్లీజ్ సార్, నాకు ఆ బాధ ఉంది సార్, ఈ బాధ ఉంది సార్, నన్ను ఆ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు నన్ను వాడుకున్నారు సార్, నా డబ్బు తినేశారు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి నేను అదే చెబుతుంది. వాళ్ళకి డబ్బు తిన్నారు, రోడ్డు వేయలేకపోయారు. మనోహర్ గారు ఎన్ని సంవత్సరాలు సార్? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలికి ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాలు సార్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు వాళ్ళు రోడ్డు వేయలేకపోయారు. 4 సంవత్సరాలు 8 నెలలు, 4 సంవత్సరాలు 10 నెలలు నేను ఎమ్మెల్యే. ఇప్పటికి 4 సంవత్సరాలు 10 నెలలు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. నాగమోహన్ బిల్లు ఆగిపోతే నేను బిల్లు ఇప్పించాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా? ఛాలెంజ్. ఆ కాంట్రాక్టర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. వీళ్ళే కుట్ర చేసి ఆచార్యం, అది కూడా తెలియదు, చెప్పలేము. అది కూడా చెప్పలేము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అవచ్చు. వీళ్ళే కుట్ర చేశారేమో. అటు రాడు. నేను ఎస్సీ ఆఫీస్కి, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గరికి పిలిచి పెడితే వాడు రాడు. వస్తే క్యాన్సిల్ చేయించి ఇది చేస్తే అది టెక్నికల్గా క్యాన్సిల్ చేయడానికి దాంట్లో నుంచి మళ్ళీ వేరే పెడతానంటే అది చాలా ఇబ్బందిగా ఉండవు. ఇదంతా లింక్ అయిపోయింది. కాదని చెప్పానండి, అసలు కాదు, ఏ కారణం చెప్పానండి. నెక్స్ట్ అంటే వెళ్ళినప్పుడు ఆల్పాటి రాజా గారు ఇంటర్వ్యూ ఉంది, ఆయన ముందు డైరెక్ట్గా అడుగుతాను. తప్పకుండా అంటే నేనేమంటున్నానంటే నేను చెప్పింది నిజమా కాదో ఒకసారి తెలుసుకుంటూ క్లారిటీ ఉంటుంది. విత్ పేపర్స్ నేను ఇస్తాను. వాళ్ళ టైంలో మనోహర్ గారు టెండర్లు ఎవరు కాంట్రాక్టరు, తర్వాత ఆల్పాటి రాజా గారు వచ్చినప్పుడు మళ్ళీ వర్క్ని ఇచ్చేసి ఎస్టిమేట్స్ పెంచి ఎవరు కాంట్రాక్టరు. నా టైంలో ఎవరన్నా కాంట్రాక్టర్ ఉండడా? క్లియర్గా ఎవరన్నా ఉండడా? ఆ టైంలో ఉన్న కాంట్రాక్టర్ ఇప్పటికీ ఉండేది. మరి వర్క్ ఎంత పూర్తి చేయట్లా? అప్ స్కాన్. ఈ పార్క్ ఒకటి కట్టి మధ్యలో ఆపేశారు కదా మనకి విఎస్ఆర్ పక్కన. ఆ పార్క్ ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నారు? అంటే ఏంటి అక్కడ ఎందుకు డిలే అవుతుంది? అది ఎప్పుడో పూర్తి అయిపోయింది కదా. పూర్తి అవలా, ఇంకా దానికి డబ్బులు కట్టాల్సి ఉంది. అది నిజంగా అది మంచి తెనాలి లాంటి ప్లేస్లో ఆ పార్క్ని, దాన్ని కూడా నేను పూర్తి చేయటానికి చూసాను. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకున్న సంక్షేమం. మా ప్రయారిటీస్, మా యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి మనం ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని పర్ఫెక్ట్గా అందించాలి. అట్ ది సేమ్ టైం డెవలపింగ్ యాక్టివిటీస్ కూడా ప్యారలల్గా తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే క్రమంలో ప్రయారిటీస్ ఏంటి? అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏంటి? ఎక్కడైతే పేదవాడి పిల్లలు చదువుకుంటున్నారో ఆ స్కూల్స్ని బాగు చేయటం, ఎక్కడైతే పేదవాడు మధ్యతరగతి వాడు నివసిస్తున్నాడో ఆ ఊళ్ళో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయటం. సో ఎక్కడైతే గ్రామాల్లో ఉండే రైతులు ఉన్నారో ఆ రైతులకు ఉపయోగపడేట్టు
ఆర్బీకే సెంటర్స్, వీటన్నిటికీ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, వీటన్నిటికీ శాశ్వత బిల్డింగ్లు కట్టాం. సో అవి ఇంపార్టెంట్. అభివృద్ధిలాగా కాదని చెప్పి అభివృద్ధి కాక ఇంకేముంటుంది? అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి ఇది అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది? అంటే రోడ్డు ఇంపార్టెంట్. డెఫినెట్గా రోడ్లు కూడా ప్రజలు ఓ జర్నీ చేసేది రోడ్ల మీద కాబట్టి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బస్సు కానీ లారీ కానీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళే రోడ్ల మీద రోడ్లు బాగుంటాం అనేది డెఫినెట్గా నీడే, దాంట్లో నో డౌట్. నేనేం తప్పించుకోవటానికి చోట్ల నేను చూశాను. మీ చాలా వార్డ్స్లో ఏంటంటే రోడ్స్ కంప్లీట్ చేశారు. ఈ మెయిన్ రోడ్ ఒకటే డిలే అవుతుంది. నేను 160 రోడ్లు వేసాను. 160 రోడ్లు వేసాను. 160 ప్రతి వార్డులో ఎక్కడైతే మినిమం 1 మంత్లో కంప్లీట్ చేశారని నేను ఇటు కొల్లిపర్లో కానీ ఇటు తెనాల్లో కానీ ఇటు ఈ వల్ల చాలా రోడ్లు వేసాను. ప్లస్ 35 సంవత్సరాల చరిత్రలో అంగల్కూటూరు దగ్గర నుంచి కోపల్లె రోడ్డు ఇంతవరకు ఎవడో టచ్ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా ఉండేదంటే ఇప్పుడు విజయవాడ రోడ్డు కన్నా దారుణంగా ఉండేది. ఇప్పుడు మీరు చెబుతున్న రోడ్డు కన్నా దారుణంగా ఉండేది. అటువంటి రోడ్డు నేను సిమెంట్ రోడ్డు వేసా. అటువంటి రోడ్డు నేను గుడివాడ దాకా తార్ రోడ్డు వేసా. పల్లిలోకి వేసా రోడ్డు. మరి ఎంతమంది అక్కడ ప్రజలందరూ ఆ రోజు ఆ రోడ్డు వేసేప్పుడు అందరూ అయ్యా శివకుమార్ మంచి పని చేసావు, 30 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకున్నావు అన్నారు. మరి అక్కడ ఉండేది ఆ రోడ్డుకి ఇటేపు ఉండేది కమ్మ సామాజిక వర్గమే. మరి నాకు ఓటే లేదని చెప్పి నేను నాపాను. మరి 35 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? అంతకుముందు రాజా ఎందుకు చేయలేకపోయాడు? అంతకుముందు మనోహర్ ఎందుకు ఆ రోడ్డు వేయలేకపోయాడు? అంటే నేనేమంటున్నానంటే ఇది పబ్లిక్ డెఫినెట్గా పబ్లిక్ అడగటంలో తప్పు లేదు. ఎందుకంటే పాపం రోడ్ల మీద వెళ్ళేది మనందరమే కదా. సో ఇప్పుడు కూడా నేను సరే ముందు ఏదన్నా జరగని ముందు ఇమీడియట్గా దాని మీద ప్యాచ్ వర్క్ చేపిద్దామని చెప్పి ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. 2 డేస్లో మొత్తం ప్యాచ్ వర్క్ కూడా పూర్తవబోతాం. అది ఈ ప్యాచ్ వర్క్ ఎప్పుడో చేపియచ్చు కదా అని అనుకుంటున్నాను. ఆ ప్యాచ్ వర్క్ని ఎప్పుడో చేపియాలని నాకు ఉంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ముందు ఆ రోడ్డుని వేపియాలి. నేను దానికోసమే ఎమ్మెల్యే అవగానే జగన్మోహన్ రెడ్డి గారిని అన్న నా డ్రీమ్ అన్న తెనాలి నుంచి మంగళగిరి దాకా 4 వే దయచేసి నాకు పెట్టమంటే పాప ఆ రోజు ఆయన నాకు సంతకం పెట్టి కూడా ఇచ్చేసి దాని మీద ఎక్సర్సైజ్ చేశాడు. 230 కోట్లు 220 కోట్లు అవుతుందని చెప్పి ఆల్మోస్ట్ అయిందాన్ని. తర్వాత ఏమైందంటే ఏదైతే మనం అమరావతి రాజధాని 4 వే ఇటు వచ్చి కలుస్తుంది కదా, సో ఆ రోడ్డు వస్తుంది కాబట్టి అప్పుడున్న ఈయన ఆ రోడ్డు ముందు వస్తుంది, ఈ రోడ్డు తర్వాత తీసుకుందాం అని దానికి ప్రయారిటీ ఇచ్చారు. లేకపోతే నేను ఎమ్మెల్యేగా అడిగిన మొదటిది జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు తెనాలి నుంచి విజయవాడ 4 వే. ఆ 4 వే జగన్మోహన్ రెడ్డి గారు నాకు శాంక్షన్ చేస్తానని చెప్పి సంతకం పెట్టిందే. ఆ తర్వాత అమరావతి దగ్గర నుంచి గుంటూరు మీదుగా నారాకొడూరు దగ్గర ఆ రోడ్డు కలుస్తుంది కాబట్టి సో ముందు ఇది అయినాక తర్వాత దీన్ని అని చెప్పే ఉద్దేశంతో అది ఆగటం సార్. సో ఈసారి నెక్స్ట్ మీరు గెలిచాక ఖచ్చితంగా పనులు ఏమన్నా స్టార్ట్ అవుతాయి అంటారు? డెఫినెట్గా నో డౌట్. సో అది తప్పగా నేను మొత్తం బ్రహ్మాండంగా చేశాను. బ్రహ్మాండంగా ఎవరు చేయలేని చేశాను. అంటే ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. సో సంక్షేమం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇళ్ల స్థలాలు చాలామంది వచ్చాయి బెనిఫిషియర్స్. ఎవరికి నాకు తెలిసి మీరు ఉన్న టైంలోనే ఇన్ని ఇళ్ల స్థలాలు రావడం అనేది గర్వంగా చెప్పుకోవచ్చు మీరు. సో చాలామంది ఏంటంటే ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తుంది అంటున్నారు, అది చాలామంది జరుగుతున్నాయి పనులు. కొంతమంది ఏంటంటే బయట సచివాలయంకి వచ్చి కాంట్రాక్టర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట, బయట వాళ్ళు కాంట్రాక్టర్స్. అట్లా కొంతమంది కొన్ని వార్డులో ఏంటంటే ఎగ్జాంపుల్ 9వ వార్డు తీసుకున్నాను, అందుకే నాకు 9వ వార్డు. సో నాకు 9వ వార్డు గురించి ఒక ఐడియా ఉంది. ఆ 9వ వార్డులో పున్నారావు అనే కాంట్రాక్టర్ ఉన్నారన్నమాట. సో చాలామంది ఈ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజెంట్ ఆయన తీసుకున్న అమౌంట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఐపీ పెట్టేశారని చెప్పి సచివాలయంలో అడిగితే దాదా అని సెక్రటరీ ఉన్నారు 9వ వార్డు సచివాలయం. ఆయన అడిగితే ఆయన ఏంటంటే ఇంకా ఆయన అడగడం అనవసరం, మీరు ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చిన వరకు మీరు కట్టించారు కదా అంతవరకు వదిలేసేయండి, ఇంకా ఆయన ఐపీ పెట్టినట్టే అని చెప్పి అంటున్నారు. సో ఇట్లాంటి చిన్న చిన్న గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీ దాకా వచ్చాయా? వస్తే మీరు ఇప్పుడు ఈ ఇష్యూని మీరు ఎలా తీసుకుంటారు? ఈ ఇష్యూ నా దాకా వచ్చింది. ఎలా అంటే అసలు పున్నారావు అనే కాంట్రాక్టర్ మేము ఎవరు పెట్టాల. నెంబర్ 1 శాసనసభ్యుడిగా నేను కానీ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మేము ఎవరు పెట్టాల. ఆడు ఒక బిల్డరు లేకపోతే ఒక బేల్దార్ మేస్త్రి. చాలా మంది బేల్దార్ మేస్త్రులు ఇంత హ్యూజ్న ఇంత పెద్దన ఇప్పుడు ఒక ఇల్లు కడటానికి ఒక మేస్త్రి ఎంత టైం తీసుకుంటున్నాడు? మరి 1000 ఇల్లు కట్టేప్పుడు రకరకాల మేస్త్రులు పుట్టుకొస్తారు. ఈ మేస్త్రులు ఏం చేశారు?
ఈ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి అమ్మ మేము కట్టిస్తాం ఇంత ఇది అంటే సచివాలయం తరపునే వస్తున్నారు, సచివాలయం సెక్రటరీ అడుగుతారు కదా బా ఇన్ఫర్మేషన్. ఏమన్నా నేను బేల్దారు మేస్తానండి, నేను వెళ్ళి మీరు ఎవరెవరికి వచ్చిందో అంటే నేను వెళ్ళి అలా మాట్లాడి నేను అగ్రిమెంట్ రాసి కట్టించుకుంటానండి అని సహజం వస్తుంది. అది ఎక్కడైనా ఒక ఇల్లు 2 ఇల్లు అయితే రావు, కానీ హ్యూజ్ ఇంత పెద్ద ఇల్లు కట్టించేదాని దగ్గర రాకుండా ఎలా వస్తుంది? అలా ఆ పున్నారం అనే మేస్త్రి కొంతమందిని ఒక 50 మందినో 70 మందినో ఒక 100 మందినో 200 మందినో ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి నేను బేల్దారు మేస్త్రిని నేను కట్టించేస్తాను, ఇదిగో 2.5 లక్ష రూపాయలు 1,80,000 గవర్నమెంట్ నుంచి వస్తుంది అని చెప్తే పాపం వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి సగం వేసి లేకపోతే పిల్లలు దాకేసి లేకపోతే స్లాబ్ వేయకుండా అట్లా ఆపేశారు. ఆపినప్పుడు నేను ప్రతి వారం డైలీ ఎవరు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు జనాలతోనే మాట్లాడారు, అంటే అందరి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఫోన్ నెంబర్ అది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేవాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్లో నా ఫోన్లో వచ్చినాయి, సార్ ఇట్లా పున్నారం మేస్త్రి ఎట్లా చేశాడంటే ఎమ్మటి ఇమీడియట్గా అడి మీద కేసు పెట్టాను. ఇమీడియట్గా ఇప్పుడు కూడా చూసుకుని కావాలంటే మీరు 3 టౌన్కి వెళ్ళండి, ఎవరైతే ఇట్లా రాశారో అమ్మ లెటర్ ఇవ్వమన్నాం ఇచ్చి ఒకసారి పిలిపించాం. పిలిపించి పోలీసు వాళ్ళు పిలిపించినాక మొత్తం ఈ లిస్ట్ అంతా ఇస్తే సార్ నేను వీళ్ళందరికీ డబ్బు కడతానండి, కొన్ని చోట్ల నేను ఇరుక్కుపోయి ఉన్నాను అని చెప్పి ఒప్పుకొని వాటన్నిటిని ఇచ్చేసినాక వాడేం చేశాడు, ఒక వారం రోజుల్లో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరెవరైతే మాట్లాడి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత వాడి కుటుంబంలో ఎవరో చచ్చిపోయారని ఏదో వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు అందుబాటులో లేడు. సో ఈ తెనాలి నియోజకవర్గంలో ఎవడైతే ఈ పున్నారం అనే మేస్త్రి వల్ల ఆ 50 మందో 70 మందో లబ్ధిదారులు నష్టపోయారో వాళ్ళందరికీ నిలబెట్టి న్యాయం చేపిస్తా, దాంట్లో అనుమానమే లేదు, దాంట్లో క్వశ్చనే లేదు. నైస్, గుడ్ న్యూస్ సార్. అండ్ నా పర్సనల్ క్వశ్చన్ ఉంటుంది, ఆంధ్ర ప్యారిస్ అనే పేరు మనకి తెనాలికి వచ్చింది 3 కాలువల వల్ల. సో అక్కడికి ఉన్న తగ్గట్టుగా మినీ ఈఫిల్ టవర్ మనం ఇక్కడ కడితే మనకి టూరిజం కూడా డెవలప్ అవుతుంది కదా, అది సాధ్యం అవుతుంది అంటారా ఫ్యూచర్లో? అండ్ గాంధీ చౌక్ లాంటి మెయిన్ రోడ్స్ చాలా ఇరుగ్గా ఉంటాయి, మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు ప్రజల కోసం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, కానీ అవన్నీ చిన్న రోడ్లు కదా, మనం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినా కానీ అంత యూజ్ ఉండదు అని చెప్పేసి బయట కామెంట్స్లో మనకి పేజ్లో కామెంట్స్లో పెట్టారు. సో మీరు రోడ్ వైండింగ్ లాంటివి ఏమన్నా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారా మెయిన్ రోడ్స్లో కానీ, మన ఏఎస్ఎన్ కాలేజ్ రోడ్స్ కానీ?